హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ హ్యాండ్యూరా అండి. ఈరోజు మన ఛానల్లో నాంపల్లి నుమాయిష్ ఎగ్జిబిషన్ అయితే చూసేద్దాము. ఎలాంటి కలెక్షన్ ఉంది ఏంటి డీటెయిల్స్ అన్నీ కూడా టైమింగ్స్ అన్నీ మెన్షన్ చేస్తూ వీడియో చేశానమాట. స్కిప్ చేయకుండా వీడియోని ఎండింగ్ వరకు చూసారంటే మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో ఉంటుంది. అండ్ మనం ఎంట్రన్స్ అయితే మనకి ఇక్కడ టికెట్స్ ఇదివరకు అయితే 30 రూపీస్ అండి, ఇప్పుడు 40 రూపీస్ చేశారు. మనకి పర్ హెడ్ 40 రూపీస్ అనమాట టికెట్ అయితే ఎంట్రన్స్కి. అండ్ టైమింగ్స్ వచ్చేసి మనకి ఆఫ్టర్నూన్ 2 to 3కి ఓపెన్ చేస్తారు అండ్ నైట్ 10:30 వరకు ఉంటుంది. అంటే ఇది మనకి నార్మల్ డేస్లో అనమాట. అదే వీకెండ్స్లో అయితే 11:30 వరకు మనకి ఓపెన్లో ఉంటుంది అనమాట నైట్. సో ఇది అనమాట టైమింగ్స్ వచ్చేసి. అండ్ నేను లొకేషన్ అయితే నుమాయిష్ నాంపల్లి ఎగ్జిబిషన్ లొకేషన్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఇంకొకటి అండి, మేము ఫేస్ చేసింది ఏంటంటే పార్కింగ్ ఇక్కడ చాలా ప్రాబ్లం అయిపోయింది. అండ్ మేము చాలా ఫేస్ చేసామన్నమాట నుమాయిష్ ఎగ్జిబిషన్ పార్కింగ్ అయితే. సో బైక్ పార్కింగ్ అయితే మనకి ఎక్కడో చోట దొరుకుతుంది, కానీ కార్ పార్కింగ్ అనేది మనకి ఎన్ని ప్లేసెస్ ఎన్ని గ్రౌండ్స్ ఉన్నా సరే పార్కింగ్ ప్లేస్ లేదు. మేము ఆల్మోస్ట్ 3:30-4 ఆ టైంలో రీచ్ అయ్యాము, 4కి అలా రీచ్ అయ్యాము. బట్ మాకైనా సరే పార్కింగ్కి ప్లేస్ దొరకలేదన్నమాట. సో నేను చెప్పేది ఏంటంటే మీరు రోడ్స్ మీద ఎక్కడ పడితే అక్కడ పార్క్ చేయొద్దండి. మేమైతే మా కార్కి ఫొటోస్ తీసి అండ్ ఇది వచ్చేసి పెట్టింగ్ కేసు లాగా కూడా పెట్టేశారనమాట. సో ఇలాంటివి జరుగుతున్నాయి. ఇది కూడా మనకి నుమాయిష్ వల్లేనమాట. ఇది కూడా February 15th వరకు ఉంటుందన్నమాట, లాస్ట్ డే వచ్చేసి. సో ఇక్కడైతే కుర్తా డ్రెస్ మెటీరియల్స్ అనమాట. ఇవి 999కి ఉన్నాయి, ఏది తీసుకున్నా 999 అనమాట. ఇక్కడ మనకి ఎగ్జిబిషన్లో ఇలాంటి స్టాల్స్ చాలా ఉంటాయండి, కానీ ఇక్కడ మాత్రం డ్రెస్ మెటీరియల్స్ తీసుకునేటప్పుడు 1కి 2 సార్లు చెక్ చేసి తీసుకోండి. ఎందుకంటే మనకి దుపట్టాస్ చిన్నగా ఉంటాయి, అంటే చాలా కామెడీగా అనిపిస్తాయి నాకు. యాక్చువల్గా నేను ఒకటి తీసుకున్నాను, కానీ ఇది ఇంతవరకు కుట్టించలేదు నేను. నాకు ఎందుకో అప్పుడు తీసుకున్నాను, కానీ తర్వాత నాకు అస్సలు నచ్చట్లేదు అది. సో అలా పక్కన పెట్టేసేసాను. ఇంక ఇక్కడైతే ఈ స్టాల్లో డ్రెస్సెస్ 400-500 రూపీస్కే చాలా ఉన్నాయి. ఇట్లాగా ఉలెన్వి మనకి ఇప్పుడు ఎలాగో వింటర్ సీజన్లోకి చాలా యూజ్ అయ్యాయి ఉన్నాయి అనమాట ఈ స్టాల్లో అయితే. అందుకే ఒక చిన్న క్లిప్ అయితే పెట్టాను ఇక్కడ. నాకు ఈసారి ఎగ్జిబిషన్లో చాలా కలెక్షన్ నచ్చిందండి. నేను నెక్స్ట్ నేను తీసుకునే కూడా ఒకసారి వీడియో చేస్తాను, నేను ఎంత ప్రైస్కి తీసుకున్నాను ఏమేమి తీసుకున్నాను అనేది. నెక్స్ట్ ఒక హాల్ వీడియో అండ్ ట్రై ఆన్ హాల్ కూడా దానిలోనే పెట్టేస్తాను, వేసుకుంటే ఎలా ఉంది లుక్ అనేది కూడా చేస్తాను ఒక వీడియో. అండ్ ఇక్కడైతే మనకి ఇట్లా ఇయర్ రింగ్స్ జ్యువెలరీ ఇట్లా మనకి స్ట్రీట్ షాపింగ్లో దొరికేవన్నీ ఇక్కడ ఉంటాయి అన్నమాట. స్ట్రీట్ షాపింగ్లో మనకి నేను చాలా వీడియోస్ చేశానండి. చార్మినార్, కూకట్పల్లి, కోటి ఇలాంటివి చాలా చేశాను అనమాట. అక్కడ ఎలాంటి కలెక్షన్ దొరుకుతుందో ఇక్కడ కూడా ఉంటుంది. ఈసారి మాత్రం నేను ఇవి వీడియో చేద్దామని చెప్పి చేస్తాను. ఎవ్రీ ఇయర్ నేను నుమాయిష్ ఎగ్జిబిషన్లో చూస్తాను. ఇవి శారీస్ మీదకి కేప్ లాగా వేసుకుంటే బాగుంటుంది అనేసి చూస్తున్నా నేను. ఇదివరకు ఇంత మంచి కలెక్షన్ అయితే రాలేదు, ఇప్పుడు ఈ కొంచెం ట్రెండీ కలెక్షన్గా కనిపించింది నాకు. అండ్ కొన్ని కలర్స్ కూడా డీసెంట్గా ఉన్నాయి. ఇది నాకు చాలా క్లాసీగా అనిపించింది, సూపర్గా ఉంది. బట్ ప్రైస్ మాత్రం టూ మచ్ చెప్తున్నారు. ఒకసారి ట్రై చేసి చూద్దాము ఎలా ఉంది ఏంటనేది. ఇది కొంచెం నీట్గా ఉంది, ఏదో ఎక్కువగా ఇబ్బెట్టుగా లేకుండా చూడ్డానికి కూడా క్లాసీగా అనిపించింది. ఇది కొంచెం పర్ల్ వర్క్తో వచ్చిందనమాట. సో జస్ట్ ఇలా మనం ఇలా కేప్లా వేసేసుకోవటమే. అండ్ ఫిట్టింగ్ వచ్చేసి నెక్ దగ్గర ఒక హుక్ లాగా వచ్చింది అంతే, ఇంకా రిమైనింగ్ అంతా ఇలా వస్తుంది లుక్. చూడగానే గార్జియస్గా అనిపించింది. దీన్ని దేని మీద కన్నా డిజైన్ చేద్దాము అనిపిస్తుంది. సో కానీ నాకు బార్గెనింగ్ సెట్ అవ్వలేదు. నేను మళ్ళీ వెళ్తాను నుమాయిష్, అప్పుడు తీసుకుందామని చూస్తున్నాను. లెంత్ కూడా కొంచెం కిందకి ఎక్కువ వచ్చేసిందేమోనని నేను మా సిస్టర్తో చెప్తున్నాను, కానీ మా సిస్టర్ లేదురా బాగుంది అంటుంది. సూపర్గా నచ్చింది నాకు ఇది. అండ్ దీంట్లో ఇంకా చాలా కలర్స్ కూడా ఉన్నాయి. బ్లాక్ కలర్ ఒకసారి చూద్దామని చెప్పి తీసాను. ఇది చాలా సింపుల్గా ఉంది, అంటే ఎక్కువ వర్క్ లేదు, చాలా సోబర్గా ఉందన్నమాట. అంటే మనం సింపుల్గా ఏదైనా బర్త్డే పార్టీస్కి వెళ్ళేటప్పుడు అప్పుడైతే ఓకే, కానీ సో మ్యారేజెస్కి అలా అయితే అంత అనిపించలేదు. ఇది మల్టీపర్పస్గా యూజ్ చేసేసేయచ్చు అనిపిస్తుంది మళ్ళీ ఇంకొక పర్పస్లో ఆలోచిస్తే. బట్ ఇవి మాత్రం బార్గెనింగ్ చేసి తీసుకోండి, వీటిలో చాలా క్వాలిటీస్ ఉన్నాయండి.
మీకు 400కి అలా కూడా వచ్చేస్తాయి, మీకు క్వాలిటీ లేదు కాబట్టి. ఇది మాత్రం సూపర్బ్ క్వాలిటీ ఉంది, అసలు చెక్కు చెదరదనమాట. ఇంకా మనం ఎన్నిసార్లు వేసుకున్నా అంత బాగుంది క్వాలిటీ. ఇవి 2000 2500 ఒక కేప్ అనమాట. ఇందాక వైట్ది కూడా 2500 సంథింగ్ అలా చెప్పారు, నాకు అంత పర్టికులర్గా గుర్తులేదు, కానీ ఇది మాత్రం 2000 చెప్పారనమాట. ఇదొక కేపు, ఇది చాలా బాగుందండి, క్వాలిటీ మాత్రం సూపర్గా ఉంది. మనకి 300 400 వాటికి వీటికి చాలా తేడా ఉంటుంది, వేసుకున్నప్పుడు లుక్ కూడా నిజంగా చాలా లుక్ వేరియేషన్ ఉంది. నేను మామూలుగా పక్కన విడిగా అమ్ముతున్నారు, అవి కూడా ట్రై చేశాను, అవి అసలు క్వాలిటీనే బాగాలేదు. అండ్ అది వచ్చేసి 850 రూపీస్ చెప్పారు. అబ్బా అనిపించింది నాకు, ఇంకా తీసుకుంటే ఇవే తీసుకోవాలి అనుకున్నాను. ఇవి వచ్చేసి సేఫ్టీ ప్యాడ్స్ అండి. ఇవి మనకి ఇప్పుడు ఏంటంటే న్యాచురల్గా ఇవి కూడా ఆర్గానిక్ అనమాట. మనకి ఇచ్చింగ్ కానీ ర్యాషెస్ రాకుండా అండ్ బ్లాక్నెస్ రాకుండా ఉంటాయంట. ఈ లేడీస్ అందరూ వాళ్ళే చేసి మనకి ఇక్కడ స్టాల్ పెట్టారు ఎగ్జిబిషన్లో. సో ఇలాంటి ఎప్పుడో ఒక చోట దొరుకుతాయి, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఈవిడైతే. ఇవేంటంటే అరటి చెట్టు నుంచి వస్తుంది కదా, సో దాని నుంచి తీసినవి, సో లేయర్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారనమాట, మనకి అబ్జార్బ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది. అండ్ ఇంకా చాలా చెప్పారండి దీంట్లో. నాకైతే ఎంకరేజ్ చేద్దాం అనిపించింది. ఇంకొక పక్కన వాళ్ళని ఎంకరేజ్ చేయడం కన్నా కూడా మనకే యూసేజ్ చాలా బాగుంది అనిపించింది, అందుకే నేను షేర్ చేస్తున్నాను. దీంట్లో మీకు నార్మల్ ప్యాడ్స్ ఉంటాయి, మీడియము అంటే మనకి లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ ఇలా కూడా ఉంటాయి అన్నమాట, సైజెస్ కూడా ఉన్నాయి. అండ్ దీంట్లో డిఫరెంట్గా ఉన్నాయండి. మళ్ళీ ఏంటంటే అరటి చెట్టుది అని చెప్పాను కదా ఒకటి అలా, అండ్ ఇంకా ఇవేవో చెప్పారు, నాకు అంత గుర్తులేదు, కానీ అక్కడ క్రౌడ్ బాగా ఎక్కువ ఉన్నారనమాట ఈ ప్యాడ్స్ దగ్గర, ఎందుకంటే లేడీస్ అందరికీ యూజ్ అయ్యేది కదా, సో చాలా నాయిజీగా ఉంది, అందుకే నేను వాళ్ళ న్యాచురల్ వాయిస్ పెట్టలేదు, లేకపోతే ఆవిడ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ స్టాల్ వచ్చేసి నేను ఇది ఎట్లా ఉంటుందంటే, ఈ స్టాల్ మనకి మామూలు స్టాల్స్ లాగా ఉండదు, ఇది ఎట్లా అంటే డ్వాక్రా స్టాల్స్ ఉంటాయి కదా అట్లాంటి దాంట్లో ఉన్నాయి అన్నమాట ఇవి. అండ్ దట్టు ఇవి ఒక 10 days మాత్రమే ఉంటుందంట వీళ్ళ స్టాలు, తర్వాత ఉండదంట. వాళ్ళకి 10 days వరకే పర్మిషన్ అనేది ఇచ్చారంట. మేబీ ఒక 1 month అన్న ఉంటే బాగుండేది అనుకున్నాను. వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ తీసుకున్నానండి, నేను ఒకసారి డిస్క్రిప్షన్లో పెడతాను, అంటే వెళ్ళలేని వాళ్ళకి డైరెక్ట్ కాంటాక్ట్ చేసి తీసుకోవడానికి బాగుంటుంది. అండ్ మీకు వీళ్ళు వాట్సాప్లో షేర్ చేస్తారు, ఎలాంటివి ఉన్నాయి ఎన్నెన్ని వస్తాయి అనేది కూడా షేర్ చేస్తారనమాట. అండ్ ఇవి మొత్తం కలిపి మా సిస్టర్ తీసుకున్నారు, ఇవి మొత్తం కలిపేసి 210 రూపీస్ ఏమో పడ్డది అంతే. ఒక్కొక్క దాంట్లో 6 అలా ఉంటాయంట, సో 3 ప్యాకెట్స్ 18 వస్తాయి. సో ఇది అనమాట ఇన్ఫర్మేషన్. అయితే మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియోలో నేను చాలా ఇన్ఫర్మేషన్ అయితే కవర్ చేశాను నేను ఫీల్ అవుతున్నాను. మీకు ఇన్ఫర్మేషన్ నచ్చింది అనుకోండి, నాతో కమెంట్లో షేర్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు, సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను. నేను ఇంకా నుమైష్కి సంబంధించి చాలా వీడియోస్ అయితే చేయాల్సి ఉంటుంది, ఇక్కడ చాలా ఇన్ఫర్మేషన్ ఉంది మీతో షేర్ చేయడానికి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, బాయ్ గాయ్.